జై శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్ లెన్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు సౌమ్య. మేము యుఎస్లో ఉంటాము. మాకు 1 year old డాటర్ ఉంది. నేను బేబీ ఫ్రెండ్లీ రెసిపీస్, డైలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ ఇలా వీడియోస్ చేస్తాను. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై అండ్ వాచింగ్ మై వీడియో. సో ఇప్పుడైతే మేము మ్యాడిసన్ వెళ్తున్నాం అనమాట, విస్కాన్సన్ స్టేట్. అక్కడ మా అత్త వాళ్ళు ఉంటారు, మేనత్త వాళ్ళు. మా నాన్నకి చెల్లెల వరుస అవుతారనమాట. సొంతం కాదు కానీ వాళ్ళు కజిన్స్ అనమాట. మా నాన్న అండ్ మా అత్త వాళ్ళ నాన్న ఇద్దరు బ్రదర్స్. సో అలాగా మేనత్ అనమాట. ఒకే ఊరు మా ఇద్దరిది ఆబ్వియస్లీ. సో అత్త వాళ్ళు మ్యాడిసన్ లో ఉంటారు. అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. వెళ్దాం అనుకుంటుండే, సో నన్ను ఒక 1 week అలా డ్రాప్ చేసేసి వద్దాము అని చెప్పి తీసుకెళ్తున్నాడు చేతన్. నేను పాప ఒక 1 week అలాగా 5-6 days అలాగ ఉంటాము. నెక్స్ట్ వీకెండ్ వచ్చేసి మళ్ళీ పిక్ చేసుకొని వెళ్తాడనమాట. తనకు ఆఫీస్ ఉంటది కదా, సో చేతన్ ఏమి ఉండట్లేదు. శ్రీత అయితేనా బాగా ఆడుకుంటూ నిద్రపోతూ ఇలా ఉన్నింది. లాస్ట్ ఇక్కడికి 15 minutes వచ్చే ముందు లేచింది. నిద్ర లేచి ఇంకా ఏడుస్తూ ఉన్నింది అనమాట. సో జర్నీ అయితే స్మూత్ గానే జరిగింది మాకు. మేము వచ్చేసరికి అరౌండ్ 8:40, 8:50 అలా అయిందనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆర్య, శౌర్య మా అత్త కొడుకులు. సో శ్రీత అయితే పెద్ద అబ్బాయి దగ్గరికి బాగా పోతుంది, శౌర్య దగ్గరికి చిన్న అబ్బాయి దగ్గరికి కొద్దిగా తక్కువ అనమాట. చాలా రోజులు అయింది కదా చూసి, సో ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. అండ్ కొద్దిగా టైర్డ్ అయిపోయినట్టు ఉన్నింది, తను వెళ్ళలేదనమాట. సో అత్త వాళ్ళు అయితే ఇప్పుడు ఇంట్లో లేరు. వాళ్ళు ఫ్రెండ్స్ ది చిన్న గెట్ టుగెదర్ ఉంటే వెళ్ళారనమాట. మేము వెళ్ళి లగేజ్ అంతా మొత్తం లోపలికి తీసుకొని వచ్చి పెట్టేసరికి అత్త వాళ్ళు వచ్చేసారు. ఒక 10 minutes కంతా ఇంటికి వచ్చేసారనమాట. సో అత్త అయితే ఇంకా మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుండింది. కర్రీస్ అన్ని రెడీ ఉన్నాయి, ఇంకా చపాతీస్ చేస్తుండింది అనమాట. పాప అయితే ఇంకా ఫుల్ ఆడుకుంటుంది. కంప్లీట్లీ నేచర్ అనమాట. ఇంట్లోకి వెళ్తే ఫుల్ చెట్లే ఉంటాయి, అంత బాగుంటది. మా అత్తకు చెట్లు అంటే బాగా ఇష్టం అనమాట. సో నేను హోమ్ టూర్ కూడా చేస్తాను ముందు మిస్ అవ్వకుండా చూడండి. మా మామకి ఏదో వర్క్ ఉంటే కాసేపు ఆఫీస్ వర్క్ ఉంటే అది చేసుకుంటున్నారు. సో మేమైతే ఇంకా డిన్నర్ చేసుకొని అలా చిల్ అయ్యాము. చేతన్ ఫుల్ టైర్డ్ అయిపోయాడు కదా, సో తను వెళ్ళేసి పడుకునేసాడు అనమాట. తను ఫుల్ జర్నీ చేసి డ్రైవింగ్ చేసుకుని వచ్చాడు కాబట్టి ఇంకా తను పాప ఇద్దరు వెళ్ళి పడుకునేసారు. సో మేము అత్త ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ గ్యాప్ లో ఆర్య బయటకు వెళ్ళాడు. సో అప్పటికి మామ అడిగాడు ఒకసారి, లైక్ ఆర్య ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి. అత్త ఏదో పని ఉందని బయటకు వెళ్ళారులే అని చెప్పింది. బట్ 12 o'clock అయ్యేసరికి కేక్ తీసుకుని వచ్చాడు అనమాట. ఇట్ వాజ్ ఏ సర్ప్రైజ్. సో హ్యాపీగా అనిపించింది. వీళ్ళైతే అసలు మిస్ అవ్వరు చెప్పాలంటే. ఎవ్రీ బర్త్డే, యానివర్సరీ, ఇలా స్పెషల్ అకేషన్స్ ఇలా ఏమున్నా కూడా మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకుంటారు అత్త వాళ్ళు. అండ్ ఈసారి ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ లో కూడా మేము కూడా పార్ట్ అయ్యామన్నమాట. చేతన్ పడుకొని ఉంటే ఇంకా తన్ని లేపామన్నమాట. లేపితే వచ్చాడు. వచ్చి కేక్ కటింగ్ అంతసేపు ఉండి విష్ చేసి ఒక 5-10 minutes తను వెళ్ళి పడుకునేసాడు. మేము పడుకోమని చెప్పేసాము, టైర్డ్ అయిపోయాడని చెప్పేసి. వాళ్ళైతే అసలు ఎవరు తినలేదు. ఇంకా 12-12:30 అలా అవుతుంది కానీ ఇంకా తిరుమసు కాబట్టి ఇంకా అసలు నాకు మా అమ్మకి ఇద్దరికి ఫేవరెట్. సో మేమైతే ఇంకా ఆ టైంలో అయినా సరే అని కానిచ్చేసాము. ఫాదర్స్ డేకి ఎట్లా ఫీల్ అవుతున్నారు మమ్మ? ఎన్ని సంవత్సరాలు అయింది మమ్మ మీరు ఫాదర్ అయ్యి? అట్లా క్వశ్చన్లు అంతా 24 సంవత్సరాలు అయిందమ్మా. 24 years. ఓ శౌర్య 24 years అయింది కదా. అంతే కదా, వెరీ సింపుల్. మీకు ఫాదర్ గా బెస్ట్ మూమెంట్ ఏంది మమ్మ? అట్లా సడన్ గా అడిగితే ఎట్లమ్మా? నువ్వు ముందే స్క్రిప్ట్ అంతా చెప్తే దాని ప్రకారం ఆలోచించి చెప్తారు. రేపు చెప్తారు. బేసిక్ గా క్వశ్చన్లు మర్చిపోయినామమ్మ అడిగేది. యాక్చువల్గా శౌర్యకి ఈరోజు ట్రావెల్ ఉంది. అంటే తను జపాన్ వెళ్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్తో పాటు. ఇది తన పర్సనల్ వెకేషన్.
సో 25 days అలాగనమాట ట్రిప్ వెళ్తున్నారు, జపాన్ అండ్ బ్యాంకాక్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా సరే మేల్కోవాలి, తనకి 1:40కి అలాగా బస్సు ఉంది, సో డ్రాప్ చేసి రావడానికి మేల్కోవాలి అని చెప్పేసి మేము మేల్కొని ఉన్నాము. ఏవేవో అన్ని టిప్స్ ఇస్తూ ఉందనమాట. ఐ మీన్ ఆబ్వియస్లీ మామ్ థింగ్స్ ఉంటాయి కదా, జాగ్రత్తలు చెప్పడము, ఇలాగా అన్ని పెట్టుకున్నావా అనడము, చెక్ లిస్ట్ అంతా ఫాలో అవ్వడము, ఇలాగా అన్ని చెక్ చేస్తూ ఉండింది. డ్రాప్స్ పెట్టుకున్నావా? సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట తనతో పాటు, తను వెళ్తున్నాడని చెప్పేసి. సో అప్పటికి 12:30 12:40 అలా అయింది. వాళ్ళైతే శౌర్య ఆర్య ఇద్దరు స్టార్ట్ అయిపోయారు. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ డౌన్ టౌన్ లో ఉంటారు, సో తన్ని పిక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అయిపోయారు అనమాట. మేము ఒక 5 minutes ఆగి తర్వాత స్టార్ట్ అయ్యాం బస్ స్టాప్ కి. లైక్ 12:45 12:50కి అలా స్టార్ట్ అయ్యాము. 10 minutes అక్కడ నుండి బస్ స్టాప్ కి అనమాట. ఇప్పుడు పోతారా 1:30కి పోతారా? అటు ప్రజెంట్ 4:30 పైన అవుతుంది. 6 o'clock ఫ్లైట్, జస్ట్ 1.5 hour. నేను దీనికి పోదాం అనుకుంటున్నా, ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్. అత్త అనేది కాదు మమ్మ, వాళ్ళనల్లో బేసిక్ గా కాదు రమ్మని వాళ్ళనేది కదమ్మా, ఫస్ట్ మీ అత్త ఇంటుంది కదా, అంటే ఏం మాట్లాడలేదంటే విన్నర్ అయిపోతావు. ఓకేనా? విన్నర్ డైరెక్ట్ నెక్స్ట్ సీజన్ ట్రై చేస్తా. ఫస్ట్ పోవాలంతే, పోయి రిజెక్ట్ కావాలి. ఆ రిజెక్షన్ నుంచి ఇట్లా దూసుకొచ్చిన పచ్చిలాగా విన్నర్ అవుతావా? అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తా సాంగ్స్, రిజెక్ట్ చేసినావా. తనకి షికాగోకి బస్సు, మేము వెళ్ళేసరికి బస్సు వచ్చేసింది అండ్ వాళ్ళు కూడా రీచ్ అయిపోయారు. సో మేము వెళ్ళిన తర్వాత ఒక 5-10 minutes వెయిట్ చేశాక లగేజ్ మొత్తం టంప్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ 1:30కి అంతా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది విషయం. మా డే అయితే ఇలా గడిచింది అనమాట. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్, ఇలా జపాన్కి వెళ్ళడము, శౌర్య ఇంటికి వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది. సో యాక్చువల్గా లాంగ్ డే అండ్ టైర్డ్ అయిపోయామన్నమాట. వెళ్ళి ఫుల్గా పడుకునేసాము. అందుకే ఇంటికి వచ్చాక నేను వీడియోస్ అవంతా ఏం తీయలేదు, కార్లోనే సగం పడుకునేసాను నేను. నెక్స్ట్ వీడియోస్లో నేను హోమ్ టూర్ చేస్తాను అండ్ కొన్ని ఇక్కడే బయటకి ఎక్కడికన్నా వెళ్తే నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ till now. See you in the next video. Bye bye.